రాంప్రసాద్ గారు, శ్రీలీల మీకు ఫస్ట్ టైం మీ కెమెరా ముందుకు వచ్చింది అమ్మాయి. ఆ అమ్మాయితో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు ఏ విషయాలు తెలిసినాయి మీకు? షీ ఈజ్ వెరీ కిడ్ అండి, వెరీ నార్మల్ హీరోయిన్ లాగా ఉండదు అసలు. చాలా ఓపెన్గా సరదాగా అందరితోటి కలిసి. హీరోయిన్ అంటే అక్కడ ఒక విచిత్రమైన వాళ్ళొక సర్కిల్లో ఉంటారు. అలా కాకుండా ఈ పిల్ల ఐ థింక్ షీ ఈజ్ వెరీ యంగ్ గర్ల్. అందరు ప్రతి వాళ్ళతోటి ఆ మెచ్యూరిటీ ఆఫ్ పిల్లని అంత తొందరగా రావటం అనేది చాలా గొప్ప విషయం. అమ్మాయిది చాలామంది చెప్పారు అమ్మాయి చాలా మంచి లాంగ్ వే టు గో. డెఫినెట్గా షీఈస్ వెరీ గుడ్ గర్ల్. ఎంబీబీఎస్ చదివిన అమ్మాయి సాధారణంగా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు కదా సినిమాలో రావడానికి. బట్ ఈ మై ప్యాషన్ అది. నాకు ఎంబీబీఎస్ అనే విషయం కూడా తెలియదు. నేను ఒకరోజు షూటింగ్ జరుగుతుంటే మా షెడ్యూల్ గ్యాప్లోనే ఏం చదువుకున్నావు అని అడగటము, నాకు డాక్టర్ అంట కదా అని నేను అడిగాను. ఎస్ సార్ లాస్ట్ ఇయర్ అంటే, మరి నువ్వు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు అంటే, అది ఫినిషింగా లేకపోతే ఊరికే పేరుకి డాక్టరా? డాక్టర్ సినిమా యాక్టర్ లాగా పేరు కాను. యాక్చువల్లీ ఆమె నిజంగానే ఎంబీబీఎస్ చేసింది, బెంగళూరులో చేసింది అనుకుంటా. మా సినిమా షెడ్యూల్లో ఇంటర్న్షిప్ గురించి ఉంటుంది కదా, 1 year ఏదో. నేను లాస్ట్ అనేది ఫినిష్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పింది. యాక్చువల్గా షెడ్యూల్ మధ్యలో ఒక ప్లాన్. నేను యాక్చువల్లీ ఇంత పాపులారిటీ వచ్చింది కదా శ్రీలీల నీకు అంటే, లేదండి నేను మేనేజ్ చేస్తాను. హౌ డూ యూ మేనేజ్, నీకు ఫ్యాన్స్ అది ఫొటోస్ అంటే, లేదండి షీ వేర్ మాస్క్ వేసుకొని క్యాప్ పెట్టుకొని సర్వీస్ చేసి వచ్చిందంట. ఎంత పెద్ద విషయం అండి అది. నాకు రియల్గా బ్యూటిఫుల్ అనిపించింది. అంటే ఆర్టిస్ట్ టాలెంటే కాదు అమ్మాయికి, సోషల్ సర్వీస్ మీద వాటి మీద అందరితో షూటింగ్ వస్తే చాలా కలివిడిగా ఉంటుంది అమ్మాయి. చాలా కలివిడిగా ఉంటుందండి. నేను ఎక్కడ కూడా అసలు ఏమి అందరితో కలిసిపోతుంది అమ్మాయి, అందరితో కలిసిపోతుంది. మా ఫోకస్ పుల్లర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొంచెం ఒక 50-55 years, ఆయన ముక్కు పట్టుకుని లాగుతుంది. నా వెనక బనీని మీద ఏదో ఒకటి గీసేస్తుంది. ఓ నైస్. అండ్ తర్వాత వెరీ స్ట్రాంగ్. యాక్చువల్లీ ఈ పిల్ల సాఫ్ట్గా ఉంది, ఎలా ఫైట్లు చేస్తుంది అనుకున్నా. అమ్మాయి ఒకరోజు షేక్ హ్యాండ్ ఇచ్చింది, నా వల్ల కాలేదు అసలు. కరెక్ట్గానే ఇదేంటి బాబు కూడా అంటారు, షేర్ బనావ్ అని ఒక డైలాగ్ ఉంది కదా, బచ్చాకో షేర్ బనావ్ అని, బేటీకో షేర్. అది క్యాప్ట్ ఈ పిల్లకి యాక్చువల్గా. అది ట్రైనింగ్ అయింది బాగా. మాస్టర్ వెంకట్ తోటి యాక్చువల్గా మేము ఒకరోజు ఇతను ఏం రిహార్సల్ చేస్తున్నాడని మేము ఒకరోజు వెళ్ళాం, నేను డైరెక్టర్ గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అప్పటికే 1 week నుంచి షీఈస్ ప్రాక్టీసింగ్. అంది ఒక 10 మగాళ్ళు చుట్టూ ఉండి ఆ అమ్మాయితో ఫైట్ నేర్పిస్తుంటే, ఈ అమ్మాయి ప్రాపర్గా షీ లర్న్ ఫైట్స్. యాక్చువల్గా రోప్స్ ఎక్కడం అంతా కూడా షీ ప్రాక్టీస్డ్. అందుకనే మీకు పర్ఫెక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు జనాలు కూడా ఇమ్మర్స్ అయి చూడటానికి మనం తెలిసిపోతుంది అది నిజంగా యాక్ట్ చేస్తుందా లేకపోతే నేర్చుకుని చేయడం అనేది మనకి ఐడెంటిఫై చేస్తాం. ఎంత కూడా మేనేజ్ చేసేయచ్చు. అలాంటిది కాకుండా ప్రాపర్గా నేర్చుకుంది ఆ పిల్ల. షీ ఈజ్ వెరీ ప్యాషనెట్. షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది అమ్మాయికి.